తూర్పుగోదావరి జిల్లాలోని ఆ నియోజకవర్గంలో జనసేన ఇన్ఛార్జ్ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందా? సొంత పార్టీలోనే వ్యతిరేకత పెరగడంతో పదవి నిలబెట్టుకునేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయా? ఒకవైపు క్యాడర్ మార్పు కోరుతుండగా మరోవైపు ఉనికిని చాటుకునేందుకు చేస్తున్న రాజకీయ విన్యాసాలు కూడా రివర్స్ అవుతున్నాయనే చర్చ సాగుతోంది. గోపాలపురం జనసేన ఇన్ఛార్జ్ దొడ్డిగర్ల సువర్ణరాజు చుట్టూ ఉన్న రాజకీయ దుమారంపై స్పెషల్ స్టోరీ. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ దొడ్డిగర్ల సువర్ణరాజు పరిస్థితి రోజురోజుకు సంక్లిష్టంగా మారుతోందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఎప్పుడు ఇన్ఛార్జ్ పదవి పోతుందోనన్న ఆందోళనతో ఆయన వ్యవహార శైలిలో మార్పు కనిపిస్తోందని సొంత పార్టీలోనే చర్చ జరుగుతోంది. మరోవైపు స్థానిక జనసేన క్యాడర్ సైతం ఆయనను ఇన్ఛార్జ్ పదవి నుంచి తప్పించాలని పార్టీ అధిష్టానాన్ని కోరుతున్నట్లు సమాచారం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సువర్ణరాజుపై పలు వివాదాలు తెరపైకి వచ్చాయి. ముఖ్యంగా 2024లో బుడమేరు వరదలతో విజయవాడ తీవ్రంగా మునిగిపోయిన సమయంలో వరద బాధితుల కోసం గోపాలపురం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున బియ్యం సేకరించారు. అయితే ఆ బియ్యాన్ని బాధితులకు పంపిణీ చేయకుండా నెలల తరబడి నిల్వ ఉంచడంతో అది పాడైపోయిందని, అనంతరం విక్రయించి వచ్చిన సుమారు 10 లక్షల రూపాయలను తన వద్దే ఉంచుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. వరద బాధితుల పేరిట సేకరించిన రేషన్ బియ్యాన్ని ఎవరికీ పంపిణీ చేయకుండా విక్రయించారన్న ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఆ బియ్యాన్ని ఎవరికి విక్రయించారనే విషయంపై ఇప్పటి వరకు జనసేన పార్టీ నుంచి ఎలాంటి అధికారిక వివరణ రాలేదు. ఇదే సమయంలో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై జనసేన అధినేత కాకినాడ పోర్టు వద్ద స్వయంగా ఆందోళన చేపట్టి సీజ్ ద షిప్ అంటూ హడావుడి చేయడం, అలాగే పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ రేషన్ బియ్యం కొనుగోలు చేసే రైస్ మిల్లులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించడం తెలిసిందే. అలాంటి సమయంలోనే సొంత పార్టీ నాయకుడిపైనే రేషన్ బియ్యం మాఫియాకు బియ్యం అమ్మారన్న ఆరోపణలు రావడం గోపాలపురం రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ వివాదాల తరువాత గోపాలపురం నియోజకవర్గంలో జనసేన క్యాడర్లోనే అసంతృప్తి పెరిగిందని చెబుతున్నారు. పలువురు నాయకులు సువర్ణరాజుకు వ్యతిరేకంగా పనిచేయడం ప్రారంభించడంతో ఆయన రాజకీయ ఉనికే ప్రశ్నార్థకంగా మారిందనే ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవల ద్వారకా తిరుమల దేవస్థానం భూముల వివాదం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. దేవస్థానం ఆధీనంలోని భూమిని కొందరు టీడీపీ నాయకులు ఆక్రమించేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలతో వైఎస్సార్సీపీ నాయకులు గ్రామస్తులతో కలిసి పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ఆందోళనల నేపథ్యంలో అధికారులు కూడా భూ రికార్డుల వ్యవహారాన్ని సరిచేసేందుకు చర్యలు ప్రారంభించారు. ఈ క్రమంలో వివాదాస్పద భూమిని సందర్శించిన సువర్ణరాజు తాను రాజకీయంగా యాక్టివ్గా ఉన్నానని చూపించుకునేందుకు వైఎస్సార్సీపీపై విమర్శలు గుప్పించారనే ఆరోపణలు వస్తున్నాయి. వైఎస్సార్సీపీపై ఆరోపణలు చేస్తే పార్టీ అధిష్టానం దృష్టిలో పడతానని, ఇన్ఛార్జ్ పదవి మరికొంతకాలం కొనసాగుతుందనే ఆశతోనే ఈ ప్రచారం చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే ఆయన వ్యాఖ్యలను ద్వారకా తిరుమల ప్రాంత ప్రజలు పెద్దగా పట్టించుకోలేదనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. గోపాలపురం నియోజకవర్గంలోని 4 మండలాల్లో మెజారిటీ జనసేన క్యాడర్ సువర్ణరాజును వ్యతిరేకిస్తోందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అంతేకాదు, మిత్రపక్షమైన టీడీపీతో కూడా ఆయనకు సమన్వయం అంతంత మాత్రంగానే ఉందని స్థానిక నాయకులు చెబుతున్నారు. ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో గోపాలపురం జనసేన ఇన్ఛార్జి పదవి నుంచి సువర్ణరాజును తప్పించే అవకాశాలపై ఊహాగానాలు జోరందుకున్నాయి. కొన్ని మండలాల్లో ఏకపక్షంగా కమిటీలు నియమించడాన్ని వ్యతిరేకిస్తూ జనసేన నాయకులే ప్రెస్ మీట్లు నిర్వహించి బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేయడం పరిస్థితి తీవ్రతను వెల్లడిస్తోంది. ఈ పరిణామాలతో గోపాలపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ క్షేత్రస్థాయిలో బలహీనపడిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సొంత పార్టీలోని వర్గపోరు అభ్యర్థుల విజయావకాశాలపై ప్రభావం చూపే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరోవైపు టీడీపీ మాత్రం తన రాజకీయ వ్యూహాలతో ముందుకు సాగుతోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొలి ఏడాదిలోనే నామినేటెడ్ పదవుల వ్యవహారంలో సువర్ణరాజు టీడీపీతో విభేదించిన నేపథ్యంలో ప్రస్తుతం కూడా ఆయనకు టీడీపీ నుంచి పెద్దగా సహకారం లభించే పరిస్థితి కనిపించడం లేదని స్థానిక రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఇన్ని పరిణామాల మధ్య సువర్ణరాజు ఇన్ఛార్జ్ పదవి కొనసాగుతుందా? స్థానిక ఎన్నికల వరకు ఆయనకు అవకాశం ఇస్తారా? లేక అంతకు ముందే పార్టీ అధిష్టానం మార్పు నిర్ణయం తీసుకుంటుందా? అప్పటి వరకు తన రాజకీయ ఉనికిని నిలబెట్టుకునేందుకు సువర్ణరాజు ఇంకెన్ని ప్రయత్నాలు చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.